జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. పంతులమ్మ గారి పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము కాకుత్స శేషప్ప కవి గారు రచించినటువంటి నరసింహ శతకంలోని ఒక పద్యాన్ని తెలుసుకుందాం. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌనదులందు మునగవచ్చు, ముక్కు పట్టుక సంధ్య మొనపి మార్చగవచ్చు, వేదాలకర్దంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ట క్రతువులెల్ల జేయవచ్చు, ధనము లక్షల కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడపవచ్చు, జిత్తమన్య స్థలంబున చేరకుండా నీ పాదాంభోజములందు నిలుపగలమే, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని తెలుసుకుందాం. అలంకారముల చేత శోభిల్లేవాడా, ధర్మపురి క్షేత్రములో వెలసినవాడా, దుష్టులను సంహరించేవాడా, పాపాలను దూరం చేసేవాడా ఓ నరసింహస్వామి, భూలోకంలో గల యాత్రలన్నీ చేయవచ్చును, ముఖ్యమగు నదులన్నింట స్నానము చేయవచ్చును, సంధ్యావందనాది సత్కర్మలను చేయవచ్చును, జపమాల త్రిప్పవచ్చును, వేదములను విడమరిచి అర్థము చెప్పవచ్చును, యజ్ఞయాగాదులు చేయవచ్చును, కోట్లు లక్షల ధనాన్ని దానము చేయవచ్చును, నిష్టతో ఆచారములను సాగింపవచ్చును. కానీ ఇతర స్థానములకు పోకుండా మనస్సును నీ పాద పద్మములందే నిలుపగలమా? పైవాటి అన్నింటికన్నా మనసును శ్రీహరియందు ఉంచుటయే చాలా కష్టము అని ఈ పద్యం యొక్క భావము. ధన్యవాదములు. ఏ పద్యము భావము నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి.